సౌందర్యలత గ్రూప్ అమరావతి సభ్యులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. నా పేరు కొల్లూరు అరుణ, మాది రాజం, విజయనగరం జిల్లా అండి. ఈరోజు మహిళా దినోత్సవం గురించి మనందరికీ అవకాశం ఇచ్చారు. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అది మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మహిళల గురించి మనం ఎంత చెప్పినా తక్కువేనండి. అది అనంతము, ఆది కావ్యమే అని చెప్పాలి. ఎందుకంటే సహనంలో, ఓర్పులో అన్నిటికీ తనే ముందుంటుంది. మనకి ఆదర్శం ఎవరు అంటే మన తోటి వారేనండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన చుట్టాలు, బంధువులు, తోడున మనకు వాళ్ళే ఆదర్శం అండి. ఎవరైనా మనం విమర్శించారని మనం బాధపడకూడదు. వాళ్ళ నుండి ఒక విషయం తెలుసుకున్నాము, మంచి విషయం తెలుసుకున్నాము, ఇలా ఉండాలి, కుటుంబంలో ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలుసుకోవాలి. నడుస్తున్న తావుల్లో ఎలా ముళ్ళు ఉంటే పక్కకు జరుపుకుంటామో అలాగే కుటుంబంలో నుండి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కానీ అలాగా మనం ముందుకు సైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బాధలు కన్నీటిని అన్నీ దిగనుకుంటూ ముందుకు వెళ్తుండాలండి. భర్తకు అలాగే ఒడిదుడుకులైనా కుటుంబంలో అయినా, షాపు వ్యాపారంలో అని నేనున్నానని ముందు తను ఉంటుందండి, సహాయం చేస్తుంది. తెలివైన భార్య ఎప్పుడు భర్తను రాజుగా చేసి తను రాణిగా ఉండాలని అనుకుంటుందండి. అదే స్త్రీ యొక్క లక్షణము. ఆమె గురించి మనం ఇంకా వర్ణించి చెప్పలేమండి. ఒక మొక్కకు నీళ్లు వేస్తే ఎలా మనకి అన్ని పుష్పాలు, పువ్వులు, పళ్ళు ఇస్తుందో అలాగే స్త్రీకి కావలసింది అభిమానము, ఆప్యాయతేనండి. మనం ఆ మాత్రం చూపిస్తే తను ఎంతో మనకి ఇంకా రెట్టింపు మనకు సంతోషాన్ని కలిగిస్తుందండి. కుటుంబంలో చుట్టాలను ఆదరించడంలో అవనివ్వండి, ఇల్లు చక్కదిద్దుకోవడంలో అవనివ్వండి, భర్తకు సాయం చేయడంలో ఏదైనా తనే ముందుంటుంది. అంత ఓర్పు, నేర్పు తనే ఉంటుంది, తనకే కలిగి ఉంటుంది. అలాగే మనం ఎన్నో రంగాల్లో ఏమి చేయలేమనుకున్న వాళ్ళకు కూడా చేయగలమని నిరూపించగల సత్తా స్త్రీల్లో ఉందండి. ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? కోపం వచ్చిందంటే కోపానికి తగినట్టుగా రుద్రంలో ఉంటుంది. సీతాదేవిలా సౌశల్యం, సహన కలిగి ఉంటుంది. మనం ఎంత పేర్లు చెప్పుకున్నా ఎంతోమంది మనలో ఉన్నారు, ఇన్నని మరి లేవు, అనంతమది. ఇంత మంచి అవకాశం కల్పిస్తున్న ప్రతి మహిళలు, పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నమస్కారం.